స్తోత్రం స్తోత్రం తండ్రి. అయ్యా, ఈరోజు చదువుకుంటున్న వాక్య భాగము కీర్తన గ్రంథము 9వ అధ్యాయం చదువుకుంటున్నాం ప్రభువా. అయ్యా తండ్రి, మీ వాక్యంను చదువుకునే కృప మాకు అనుగ్రహించిన దేవా స్తోత్రం తండ్రి. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కూడా అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సన్నిధి మాకు తోడుగా ఉండి నడిపించండి ప్రభువా. కీర్తన గ్రంథము 9వ అధ్యాయము. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవాని అద్భుత కార్యములన్నింటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయం తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడివై న్యాయంను బట్టి తీర్పు తీర్చుచున్నావు. కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లుదురు. నా సన్నిధిని వారు జోగిపడి నశింతురు. నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపజేసి ఉన్నావు. వారి పేరు ఎన్నటికి ఉండకుండా తుడుపు పెట్టి ఉన్నావు. శత్రువులు నశించిరి, వారు ఎన్నడూ ఉండకుండా నిర్మూలమైరి. నీవు పెళ్లగించిన పట్టణాలను స్మరణకు రాకుండా బొత్తిగా నశించారు. యెహోవా శాశ్వతంగా సింహాసనాసీనుడై ఉన్నాడు. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకములకు తీర్పు తీర్చును. యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. నలిగిన వారిని తను మహాదుర్గమగును. ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టేవాడవు కాదు. కావున నీ నామం మెరుగువారు నిన్ను నమ్ముకొందురు. సీయోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి. ఆయన క్రియలలో ప్రజలలో ప్రచురం చేయుడి. ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయునప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకం చేసుకును. వారి మొర్రను ఆయన మరవడు. నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయుచు సీయోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించినట్లు యెహోవా నన్ను కరుణించును. మరణద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలుగజేయు బాధను చూడుము. తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి.